హలో మామ, మీకు ఈ కథ తెలుసా? తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకునే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి బ్రో. సరే, ఇక టాపిక్లోకి వెళ్తే, చీమలు దూరని చిట్టడివిలో తిమ్మరాజు అనే చిత్తులు మారి నక్క ఉండేది. అసలు కష్టపడకుండా మిగతా జంతువులను మోసం చేస్తూ కాలం గడిపేది. దాని మోసాన్ని గ్రహించిన మిగతా జంతువులు దానికి ఆహారం దక్కకుండా చేశాయి. కష్టపడటం చేతకాని ఆ నక్క ఆకులు తింటూ ఉండేది. కొన్నాళ్లకు బక్క చిక్కిపోయి నడవలేని స్థితికి వచ్చింది. ఒకరోజు ఆ మార్గంలో వెళ్తున్న పిల్లికి బక్క చిక్కిన నక్క కనిపించింది. అదేంటి నక్క బావా, ఎలా చిక్కిపోయావు అని అడిగింది. తన కష్టాన్ని చెప్పుకుంది నక్క. ఈ దగ్గరలో ఒక విందు ఉంది, నేను వెళ్తున్నాను, నువ్వు వస్తే ఎవరికంటా పడకుండా కడుపు నిండా తిని వద్దామని సలహా ఇచ్చింది. పిల్లితో వెళ్ళిన నక్క అక్కడ ఆహారాన్ని కడుపు నిండా తిని పిల్లిని ఇంటి వాళ్లకు పట్టించాలనే ఉద్దేశంతో పెద్దగా ఊల పెట్టింది. ఇంతలో ఇంటి వాళ్ళు వచ్చి పిల్లిని నక్కని బంధించారు. వారిని ఎలాగోలా తప్పించుకున్న పిల్లి ప్రాణాలతో బయటపడింది. పుష్టిగా తిన్న నక్క పరిగెత్తలేక వారి చేతిలో దెబ్బలు తినింది. నీతి: మంచివారికి చెడు తలపెట్టాలని చూస్తే మనకు చెడే జరుగుతుంది.